ఇక ఇదంశంపై మాట్లాడడానికి మనతో పాటు డిబేట్లో బీజేపీ అధికార ప్రతినిధి గంగపురం వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే. వెంకటరెడ్డి గారి ఇవాళ హరీష్ రావు పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై కూడా ఇవాళ హరీష్ రావు స్పందించడం జరిగింది. మరోపక్క అటు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కూడా దీనిపై స్పందించడం జరిగింది. తొందరలో కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం అవుతుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఎంతవరకు వాస్తవం అంటారు? ఇప్పుడు ఒకటి మేడం, లైవ్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే. మీరు అన్నట్టుగా ఏంటంటే నిన్నటి నుంచి ఈ వార్త ప్రధానంగా కనపడుతున్నటువంటిది. కాకపోతే ఏంటంటే పాకిస్తాన్తో జరుగుతున్నటువంటి ఈ గొడవలు ఏవైతే ఉన్నావో వీటిలో దానికి కొంత ప్రాముఖ్యత తగ్గినట్టుగా కనపడ్డప్పటికీ హరీష్ రావు గారు నిన్న తెలంగాణ భవన్లో మాట్లాడినటువంటి అంశం ఏదైతే ఉందో, నేను ఒక సుశిక్షితులైన కార్యకర్తను, కేసీఆర్ ప్రాంగణంలో అంటే ఏమిటి, కేసీఆర్ నీడలో పెరిగినటువంటి వ్యక్తిని ఎవరికి పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చినప్పటికీ, కేటీఆర్కి ఇచ్చినప్పటికీ కూడా నాకు అభ్యంతరం లేదు. నేను ఏది కేసీఆర్ గారు నిర్ణయిస్తే దాన్ని శిరసావహిస్తాను అని రాజకీయంగా వ్యూహాత్మకంగా చెప్పిన మాట వాస్తవం. కాకపోతే గత కొన్ని సంవత్సరాలుగా మేము జేఏసీగా జాయింట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కోదండరామ్ గారి నాయకత్వంగా ఏర్పడినటువంటి తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ రాజకీయాలను కూడా కొంత పరిశీలించేటువంటి అవకాశం మాకు దగ్గరగా లభించింది. ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది, 2001 ఏప్రిల్ 27వ తేదీ నాడు ప్రారంభించబడిన తెలంగాణ రాష్ట్ర సమితి మొన్నటికి 15 రోజుల కిందనే మరి సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకోవడం అనేటువంటిది, 25 సంవత్సరాల సెలబ్రేషన్స్ మనకు అందరికీ తెలిసినటువంటిది. సరే, అక్కడ వాస్తవానికి రాజకీయాల్లో పదవులు, ఆధిపత్య ధోరణులు ఇవన్నీ ఉంటాయి. అది ఒక కుటుంబ పార్టీ. కేసీఆర్ కేంద్రంగా తెలంగాణ వాదనని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ హక్కులను కాపాడేటువంటి పార్టీ ఒకటి అనేటువంటిది మొదటిది అని చెప్పి ప్రజల్లో ఉండేటువంటి అభిప్రాయము. 2 టర్ములు వాళ్ళు ఎలక్ట్ కావడం జరిగినటువంటిది. లోకసభలో కూడా చాలా సీట్లు గతంలో గెలవడం జరిగినటువంటిది. తెలంగాణ ఉద్యమ సాధనలో అనేక సందర్భాలలో పలు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలిచినటువంటి ఏదైతేనేమి ప్రజల్లో ఒక అనుకూల ప్రభావం అనేటువంటిది ఆ పార్టీకి మొన్నటి వరకు, మొన్న 2023 ఎన్నికల్లో ఓడిపోయే వరకు కూడా ఉన్నటువంటి మాట వాస్తవం. దీన్ని కాదని రాజకీయాలకు అతీతంగా మనం మాట్లాడాలనుకుంటున్నప్పుడు స్పష్టం అది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పదవి ఉన్నప్పుడు ఒకటి, పదవి లేనప్పుడు ఒకటి కేసీఆర్ గారు. ఇప్పుడు ఏం జరిగింది, గతంలో కూడా ఎవరు ప్రెసిడెంటు అనేటువంటి వార్తలు ఒక్కొక్క సందర్భంలో మనం రెండోసారి ఎన్నికలు జరిగినప్పుడు 2018లో జరిగినప్పుడు కేటీఆర్ గారినే ముఖ్యమంత్రి చేస్తారనేటువంటిది అనేక పుంఖాలుగా వార్తలు రావడం అనేటువంటి జరిగినప్పుడు కూడా ఆ నిర్ణయం ఆయన చేయలేదు. చాలా సందర్భాల లోపల ఈ వార్తలు మనకు కనపడుతున్నటువంటిది, వినిపిస్తున్నటువంటిది, పార్టీలో అంతర్గతంగా చర్చల్లో ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే నిన్న ఆల్ ఆఫ్ సడన్గా ఎందుకు మాట్లాడినాడు అట్లా అనేటువంటిది వచ్చినప్పుడు ఇప్పుడు అక్కడ ఒక వ్యాక్యూమ్ ఏర్పడ్డది పార్టీలో. కేసీఆర్ గారేమో ఫామ్ హౌస్కు మాత్రమే పరిమితమైండు. ఆయన్నే రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన్నే శాసనసభాపక్ష నాయకులు కూడా ఆయన్నే. శాసనసభాపక్ష నాయకులు క్యాబినెట్ హోదా ఉండేటువంటి పరిస్థితి వల్ల ఇంతవరకు 16 మాసాలుగా అతను శాసనసభాపక్ష నాయకుడు ఉన్నప్పటికీ కూడా అసెంబ్లీలో ఒక్కరోజు కూడా మాట్లాడనేటువంటి, ఒక సమస్య మీద కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడదు. కాబట్టి ప్రజలకు గమనిస్తున్నటువంటి అంశం. ఎందుకంటే అన్ని రకాల క్యాబినెట్కు సంబంధించిన ప్రోటోకాల్ బాధ్యతలన్నీ కూడా ఆయన అనుభవిస్తూ మాట్లాడడం మాత్రము బయట మాట్లాడుతున్నటువంటి కానీ, లోపల అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటిది కానీ హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. కాబట్టి ప్రజల్లో ఒక చర్చ తప్పకుండా జరుగుతుంది. ఒకరికి బాధ్యత ఇవ్వాల్సినటువంటిది. గతంలో 2018 ఎన్నికలు జరిగినప్పుడు మరి కేసీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ని తీసుకురావడం జరిగినటువంటి మాట వాస్తవం. అక్కడి నుంచి ఒక సంకేతం ఇవ్వడం ఏం జరిగిందంటే, నా వారసుడు కేటీఆర్ అనేటువంటి చెప్పకనే చెప్పినట్టు అయిపోయింది. అట్లాగే పరిపాలనలో అతని జోక్యం అధికంగా ఉన్నది. అతనితో పదవులు ఎవరైతే పదవులు రావడం జరిగిందో ఆ పదవులన్నింటిలో కూడా ప్రధాన నిర్ణయాలు అనేటువంటిది కేటీఆర్తోనే జరిగినటువంటి మాట వాస్తవం. అంటే అడ్మినిస్ట్రేషన్లో బయటికి ప్రజలకు కనపడేటువంటిది పార్టీ పరంగా కానీ లేదా పరిపాలనా పరంగా కానీ కేటీఆర్ చెప్తే పనులు అయిపోతాయి. హరీష్ రావు గారు కొంత వెనక్కి ముందుకు వచ్చినటువంటి సందర్భం గతంలో మనకు ఉన్నటువంటి అనుభవాన్ని మనం చూసినట్టయితే హరీష్ రావు గారికి చాలా కాలం మంత్రి పదవి కూడా ఇయ్యనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సరే, రాజకీయ కారణాలు ఏది ఏమైనప్పటికీ కూడా ఒక స్పష్టత మాత్రం ఏర్పడ్డది. బీఆర్ఎస్ లేక టీఆర్ఎస్ కార్యకర్తల్లో హరీష్ రావు గారిని పక్కకు పెడుతున్నారు అనేటువంటి అభిప్రాయం ఉన్నది. వాస్తవంగా బయటి సమాజాన్ని కూడా కనపడుతున్నటువంటి అంశము. సరే, ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు ఒక నిర్ణయం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కొంత ఆరోగ్యరీత్యా కానీ ఇతరత్ర కానీ కేసీఆర్ గారు ముందుకు రాలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అనేక కేసుల్లో కూడా
దర్యాప్తులు జరుగుతున్నవి, అవి ముందుకు పోతాయా పోవా అనేటువంటిది మనం చెప్పలేము. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా 2006లో అమెరికాలో ఉద్యోగం చేసుకున్నటువంటి కేటీఆర్ గారు ఆల్ ఆఫ్ సడన్‌గా ఉద్యమ కాలంలో రాజకీయాల్లోకి రావడం జరిగింది. అట్లా వచ్చినటువంటి బై ఎలక్షన్స్‌లో ఎన్నిక కావడం జరిగింది కరీంనగర్ నుంచి. అది వేరే సంగతి, కరీంనగర్ జిల్లా నుంచి. కాబట్టి ముందు నుంచి కూడా ఒక కార్యకర్తగా, ఒక అభిమానించేటువంటి గౌరవప్రదమైనటువంటి నాయకుని కింద కేసీఆర్ కింద హరీష్ రావు ఎదిగిన మాట వాస్తవం. మరి ఇప్పుడు ఎవరికి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వకూడదు అనేటువంటిది అంతర్గతంగా ఉండేటువంటి సమస్య. కాబట్టి ఇద్దరు సబబుజ్జి ఉన్నప్పటికీ కూడా మొదటి నుంచి కూడా హరీష్ రావు గారికి తెలంగాణ సమాజంలో ఉండేటువంటి కొన్ని విలువలు ఏవైతే ఉన్నాయో, ప్రజల్లో ఆదరాభిమానాలు ఏవైతే ఉన్నాయో, సహజంగా అతనికి ముందు నుంచి ఉన్నాడు. పదవులు లేనప్పుడు ఉన్నప్పుడు కూడా. ఎందుకంటే మొట్టమొదటిసారి ఎమ్మెల్యే కాకుండానే ఆయన మంత్రి రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నటువంటి సందర్భాలు మనం చూడడం జరిగినటువంటిది. కాబట్టి ఇది ఒక జటిలమైన సమస్యనే వాస్తవానికి. ఎవరికి బాధ్యతలు ఇవ్వాలి, ఎవరికి బాధ్యతలు ఇవ్వకూడదు అనేటువంటి దాని కింద అక్కడ పరిస్థితులు మారిపోయినాయి. అధికారంలో లేరు. అధికారంలో లేనటువంటి వాళ్ళు చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచినటువంటి వాళ్ళు ఆ పదవులు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అనుభవించిన వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినారు. కాబట్టి ఇటువంటి మొన్ననే ఎమ్మెల్యేలు 10 మంది వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది వాస్తవానికి ఆ పార్టీలో కొంత గందరగోళ పరిస్థితి ఉన్నమాట వాస్తవం. ఈ గందరగోళంలో హరీష్ రావు గారు తన రూటు అంటే ఆయన చాలా వ్యూహాత్మకంగానే చెప్పిండే నేను అనుకుంటున్నాను. నాకేం అభ్యంతరం లేదు, కేటీఆర్కి ఇస్తే నేను కలిసి పనిచేస్తా, అతనితో ఉంటాను, అతనితో ఏ ఏ సమస్యలపై పోరాటం చేస్తాను, ఉద్యమిస్తాను. నాకు శిరోధార్యము కేసీఆర్ తప్ప ఎవరు కాదు, ఆయన ఏ గీత గీస్తే ఆ గీత దాటకుండా నేను ఉంటా అని పైకి చెప్పినప్పటికీ కూడా అట్లా ఉండదు అనేటువంటిదే మనకు ఉన్నటువంటి సమాచారం. కాబట్టి అనేక అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వాక్యూమ్ ఏర్పడేది రాజకీయాల లోపల. ఇప్పుడు తెలంగాణ సమాజంలో టీఆర్ఎస్ ఉండేటువంటి స్థానం స్లోగా తగ్గిపోతున్న పరిస్థితి. దీంట్లో వెంకటరెడ్డి